అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడి తాను శాశ్వతముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవను అది ఎరుగుగా బయలువెళ్ళాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దీర్ఘంత వరకుని సొత్తుగాను ఇచ్చేదను. కీర్తన 2:8. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో తను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను. నిర్గమకాండం 2:24. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరుడు ఆ పట్టణ పథకాల యుద్ధకు ఇచ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులో చేసిన వీరిక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. అపోస్తుల కార్యం 17:6. యెహోవా వెలుపులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధత బట్టి నీవు మహనీయుడివు, స్తుతికీర్తన బట్టి పూజుడు, అద్భుతములు చేయువాడు నీ వంటి వాడెవడు? నిర్గమకాండం 15:11. 6వ కంఠస్థ వాక్యం. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమయందున నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞను నా గైకొని నా ప్రేమయందున నిలిచి ఉందురు. యోహాను సువార్త 15:10. 7వ కంఠస్థ వాక్యం. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడనర మాత్రం నాకేం చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6. 8వ కంఠస్థ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టినవాడు యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. 1 పేతురు గ్రంథము 1:18-19. ధన్యవాదం. 10వ కంఠస్థ వాక్యం. మరలా నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యోహాను 8:12.